హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇదైతే మార్నింగ్ అనమాట. కొంచెం లేట్ అయిపోయింది, ఈరోజు 7 అలా అవుతుంది. సో ఈ టైంకి ముగ్గు అనేది పెడుతున్నానండి. నుంచి అప్పటికే ఎండ అనేది చాలా వచ్చేసింది అనమాట. పిల్లలు కూడా రెడీ అయిపోయారు, స్కూల్కి పంపించేస్తున్నామని చెప్పేసి రెడీ అయిపోయారు అనమాట. సో ఇది చూడండి, బయట ముగ్గు అనేది సింపుల్ గా వేస్తున్నాను నేను. మరీ ఎక్కువ హడావిడి ఏమి లేకుండా ఇలా సింపుల్ గా వేస్తున్నాను. సో మీలో ఎంత మందికి పొద్దున్న ఇలా ముగ్గు వేసే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. సో నేనైతే ఇలా వేసేస్తున్నాను అనమాట. మాక్సిమం ఇలాంటి ముగ్గులు వేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా అయితే వేసేస్తున్నాను. చూడండి ఫాస్ట్ గా వేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే పిల్లలకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ గా వేసేస్తున్నాను. ఇక్కడ శంకు పూలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా రోజు రోజుకైతే చాలా పెరిగిపోతున్నాయి అనమాట. చాలా పూలు అనేది వస్తుంది. పూజకైతే మంచిగా వాడుకోవచ్చు, శివునికి ఇష్టమైన పూలు కాబట్టి. సో నేనైతే ఎక్కువగా శంకు పూలు అవి ఎన్ని దొరికితే అన్న అయితే వీలైనన్ని మరీ తీసి పూజ అయితే చేస్తున్నాను. బాగుంటుంది కదా, మంచిగా మంచిగా అనిపిస్తుంది అలాంటి పూలతోని. అప్పటికప్పుడు తెంపి దేవునికి అనేది పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముగ్గుతోని వేస్తే ఎక్కువసేపు ఉండట్లేదండి. చాక్ పీస్తోని వేయొద్దు అంటున్నారు, కానీ ముగ్గుతోని వేస్తేనేమో ఎక్కువ ఉండట్లేదు అనమాట. అందుకోసం కొంచెం చిన్న చిన్న ముగ్గులు అనేది పెడుతున్నాను అనమాట. సో ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. సో ఇదైతే పెట్టేస్తున్నాను. ఇల్లు వచ్చేసి కొంచెం క్లీన్ చేద్దాము, ఇల్లు అంతా కూడా డీప్ క్లీన్ అనమాట. డీప్ క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఈరోజు స్టార్ట్ చేసి ఒక 2 days అన్న అవుతుందేమో అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. పిల్లలు అయితే రెడీ అయిపోయారు చూడండి, మొత్తం స్కూల్కి అయితే రెడీ అయిపోయారు అనమాట. ఇక్కడ పిల్లల కోసం నేనైతే టిఫిన్ వచ్చేసి దోశలు అనేది చేశాను, అది తినేసారనమాట పిల్లలు. ఇక్కడైతే నేను వాళ్ళ కోసం ఎగ్ రైస్ అనేది చేస్తున్నానండి. ఎగ్ రైస్ చేసి లంచ్ పెట్టేస్తే వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నా వర్క్ నేనైతే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను కదా. ఇంక ఇది పిల్లలు వెళ్ళిపోతారనమాట స్కూల్కి. ఇది నా వర్క్ అనమాట. ఈరోజు అయితే ఇల్లు క్లీనింగ్ అనేది ఉంటుంది. ఎలా క్లీన్ చేసాను, కిచెన్ చూడండి ఎంత ఉందంటే అంత ఉందన్నమాట. ఇది మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుందామని అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ నుంచి చూడండి మొత్తం క్లీనింగ్ వీడియో అయితే వస్తుంది, చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. సో ఇన్ని రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు, చేయట్లేదు, అసలు వీడియోలే చేయలేదండి. నేనైతే నిజానికైతే చెప్పాలంటే వీడియోలు అసలు చేయలేదన్నమాట. సో ఎందుకు చేయలేదు అనేది ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను కదా, అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చేయలేదు అనేది. మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను నేను. సో 15 days అట్లా ఊర్లో ఉండాల్సి వచ్చింది, అందుకనే వీడియోస్ అయితే చేయలేదు. సో ఇక్కడికి వచ్చి ఒక 2 days అవుతుంది అనమాట. 2 days నుంచి నాకైతే ఇల్లు చదువుకోవడమే సరిపోయింది అనమాట. ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా రోజులు ఊర్లో ఉండడం వల్ల ఇక్కడ రాలేదు కాబట్టి మొత్తం దుమ్ము పట్టేసినాయి. మొత్తం ఎక్కడెక్కడ దుమ్ము పట్టేసినాయి. ఏ బాక్స్ పట్టుకున్నా ఏది పట్టుకున్నా దుమ్ము వచ్చేస్తుంది. అందుకని మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. 2 days నుంచి అదే అవుతుంది. ఒకరోజు మొత్తం బట్టలు, ఒకరోజు అట్లా అయిపోతుంది అనమాట. ఇంక ఈరోజు కిచెన్ క్లీన్ చేద్దాం అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసిన. మీకు సామాన్లు చూసి అర్థమవుతుండొచ్చు, మొత్తం ఆల్మోస్ట్ అన్ని తీసేసిన అనమాట. ఇట్లనే ఎక్కడికైనా పోయినప్పుడు అట్లా దుమ్ము పట్టిపోతున్నాయి, వాడినా వాడకపోయినా అట్లా ఉండిపోతున్నాయి అనమాట ఇంట్లో. ఇంకా వద్దు, ఇట్లా అయితే కాదు, ఇంకా మనకి ఏదైతే అవసరమో అవి మాత్రమే ఉంచుదాము, మిగతావన్నీ కూడా తీసేద్దాము. మనకి అవసరానికి ఇప్పుడు మనం 4 ఉన్నాం కదా, మా 4కి ఎన్నైతే అవసరం వస్తాయో అవి మాత్రమే ఉంచేసి మిగతా అన్ని కూడా తీసేసాను అనమాట. కడిగి మంచిగా ప్యాక్ చేసి పెట్టేసిన. పైకి ఎక్కియాలి, ఇంకా పైకి ఎక్కియలేదు. అవి మొత్తం బస్తలు అయితే కట్టి పెట్టేసిన అనమాట. మంచిగా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా లేదు, అందుకని బస్తలు కట్టి పెట్టేసి పైన పడేసి అయిపోతుంది కదా అని బస్తలు అయితే కట్టి పెట్టేసిన. సో ఇంక ఇదైతే చదరాలండి, కిచెన్ అయితే చదరాలి, ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి. ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు నేను. ఇంకా మొత్తం ఇదంతా కూడా ఇంకొక 2 days పట్టేటట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే రోజు కొంచెం కొంచెం చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. కిచెన్ అయితే ఇప్పటికైతే ఇట్లుంది, మొత్తం క్లీన్ అయిన తర్వాత ఎట్లుందని చూపిస్తా. ఇక్కడ వరకు అయితే క్లీన్ చేసి దాంట్లో ఏమున్నాయి అవైతే పెట్టేసిన. ఇంకా ఇవే నేను ఉంచుకున్నవి అయితే ఇవేనండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లో మేము తినడానికి 4కి 4 ప్లేట్లు అట్లా పెట్టేసిన. మిగతా అన్ని కూడా పైన పెట్టేసిన. ఎవరైనా చుట్టాలు అట్లా వచ్చినప్పుడు తీసుకుందాంలే, అప్పుడు చూద్దాము అనేసి అట్లా పెట్టేసిన అనమాట. ఇంకా మీరు ఎంతమందికి వీడియోలలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తము ఇట్లా ఈ సెల్ఫ్లో మొత్తం గిన్నెలు పెట్టేసిన కదా. ఇంతకుముందుకు మీ పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం గిన్నెలు పెట్టేసిన నేను ఇంతకుముందుకు. మొన్న వచ్చేసరికి చూస్తే ఇట్లా అంటే చేతికి మొత్తం ఇట్లా అంటుతుంది దుమ్ము.
అమ్మ వద్దు ఇదైతే బాగాలేదు, ఇంకా నాకు పని పడుతుంది ప్రతిసారి అని చెప్పేసి అవన్నీ తీసేసి ఇంక మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అట్లా జాయిన్ చేసేసి మొత్తం అట్లా పెట్టేసిన. ఇంక ఇది క్లీన్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇటు వద్దామని చెప్పేసి ఇది క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు క్లీన్ చెయ్యక ముందుకు ఇట్లా ఉంది కదా, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎట్లుంటది అనేది చూపిస్తాను నేను. ఒకసారి ఇటు కూడా చూపి. ఇంకా 15 days ఇక లేం కాబట్టి పూజ అది ఏం చేసుకోలేదు. ఇంకా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత చేసుకోమని చెప్పారు అనమాట. అందుకని ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా. ఇంకా అదంతా కూడా క్లీన్ చేయాలి. చెయ్యక ముందుకు ఇట్లుంది, చేసిన తర్వాత ఎట్లుంటుంది అనేది ఇంకొక వీడియోలో చేస్తా. అట్లా కాకుండా డైరెక్ట్ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా నేను. హోమ్ టూర్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఎలాగో క్లీన్ చేస్తున్నా కాబట్టి తర్వాత హోమ్ టూర్ అయితే వస్తుంది అనమాట మన దాంట్లో. మన ఫస్ట్ హోమ్ టూర్ అయితే వస్తుంది మన దాంట్లో. హోమ్ టూర్ వీడియో చేస్తా. ఇంకా తెలుసు కదా, ఇది ఒక పెద్ద పాత మిషన్, ఇది కొత్త మిషన్, ఇది పాత. అమ్మయ్య ఇప్పుడు అయిపోయింది. పొద్దున్న స్టార్ట్ చేసిన లేవగానే ఇప్పుడు అయిపోయింది అనమాట. సో పొద్దున్న లేవగానే స్టార్ట్ చేసి ఇప్పుడు టైం 7:30 అట్లా అవుతుంది నైట్. ఇప్పుడు అయిపోయింది. సో అది కిచెన్ వరకు మాత్రమే. సో కిచెన్ చెప్పిన కదా సామాన్లు మొత్తం తీసేస్తున్నా అని చెప్పేసి, మొత్తం తీసేసిన తర్వాత ఇగో వండుకోనికి ఒక 2 గిన్నెలు, ఇడ్లీ కుక్కరు, పప్పు కుక్కరు, ఇంకా మిక్సీ, అంటే ఏవైతే అవసరమో అవి మాత్రమే ఉంచేసిన. వాడుకోవడానికి మాత్రము ఇక్కడ ఈ స్టాండ్ ఉంటుంది కదా, గిన్నెల స్టాండ్ ఉంది కదా, దీంట్లోకి ఏవైతే సరిపోతాయో అన్ని మాత్రమే ఉంచుకున్నా చూడండి. ఎందుకంటే కడగాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. నాకు వర్క్ ఉంటుంది, ఇక్కడ క్లీన్ చేసుకోలేకపోతున్నా, అక్కడ వర్క్ చేసుకోలేకపోతున్నా. ఇంకా వద్దురా బాబు ఈ తంటాలు అని చెప్పేసి కొన్ని సామాన్లు పెట్టేసుకున్నా. సో ఒకసారి లుక్ వేసేయండి. ఇవి ఏంటంటే మనకి ఏదైతే అవసరమో అవి మాత్రం ఇక్కడ పెట్టేసుకున్నా. ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ కూడా కింద డబ్బాలో వేసేసుకున్నా అనమాట. అవి అవసరం వచ్చినప్పుడు తీసుకుందాము అని చెప్పేసి జస్ట్ రెగ్యులర్గా వాడే మాత్రం ఈ డబ్బాలు వేసిన. ఇది ఒక్కటి క్లీనింగ్ ఉండిపోయింది. సో ఇవి అయిపోయినప్పుడు ఇది క్లీన్ చేసుకుంటా అని చెప్పేసి ఇట్లా పెట్టేసుకున్నా. ఇట్లయితే సదురుకున్నా అనమాట కిచెన్ వరకు. నాకు దీనికే 1 day పడతాయి. ఇల్లు మొత్తానికి ఎన్ని రోజులు పడుతుంది అని భయం వేస్తుంది అనమాట నాకు. ఇంకా ఫ్రిడ్జ్ ఉందనమాట. ఫ్రిడ్జ్ రేపు క్లీన్ చేసుకుంటాను నేను. రేపు పొద్దున్న లేవగానే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుంటాను. సో ఇటు వస్తే ఈ సెల్ఫ్ ఒకటి సర్దుకున్నా నేను. అంటే సర్దుకున్నా అంటే జస్ట్ అవసరం లేనివన్నీ తీసేసిన అనమాట. ఇవన్నీ కూడా కస్టమర్స్ బట్టలు. ఇవి ఒక సెల్ఫ్. ఇవన్నీ నాకు పైపింగ్ క్లాత్లు అవి వాడుకుంటా కదా, అవి మాత్రం ఈ కింద సెల్ఫ్లో పెట్టుకున్నా. ఇంకా ఈ 2 బ్యాగులు మాత్రం ఈ రోజు వచ్చినాయి అనమాట. ఈ బ్యాగ్స్ అయితే ఈ రోజు వచ్చినాయి. ఈ 2 ఇక్కడ పెట్టేసిన. దాంట్లో కొన్ని తీసేయాల్సినవి ఉన్నాయి, అందుకని అక్కడ పెట్టేసిన. ఇక్కడ ఉన్న సామాన్లు అన్నీ తీసేసినండి. ఎందుకంటే నాకు చెప్పిన కదా, నాకు అవ్వట్లేదు అనమాట, క్లీన్ చేసుకోవడానికి అవ్వట్లేదు. అందుకని ఇంకా మొత్తం తీసేసిన, సామాన్లు అన్నీ తీసేసిన. ఇంకా వచ్చిన వాళ్ళు అనుకున్నా పర్లేదు, ఎందుకంటే క్లీన్ చేసుకునేది నేను కాబట్టి. ఓకేనా. ఇక్కడ నావే అనమాట. ఇవి డ్రెస్ స్టిచ్ చేసుకుంటున్నా. ఈ శారీ మీకు చూపించిన కదా, శారీ కట్టుకొని చూపించిన నేను దీన్ని. సో నాకు ఎందుకో శారీ కంటే డ్రెస్సే బాగుంటుంది అనిపించింది. అందుకని దీన్ని అయితే డ్రెస్ కన్వర్ట్ చేసుకుంటున్నా. సగంలో ఆపేసుకున్నా అనమాట ఈ డ్రెస్ని. లాంగ్ ఫ్రాక్ ఇది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇలా లాంగ్ ఫ్రాక్ కింద వరకు వస్తుంది అనమాట, యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. ఇది మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా చూపిస్తా ఎలా డిజైన్ చేసుకున్నా అని చెప్పేసి. ఇంకా అంతే, ఇక్కడ వరకు అయితే క్లీన్ చేసిన. హాల్ అయితే ఉందనమాట, ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళలేదు. అది వెళ్ళిన తర్వాత అది ఎలా క్లీన్ చేసిన అనేది చూపిస్తా. సో ఇంతకీ నా కిచెన్ ఎలా ఉంది, అంటే ఎలా చదువుకున్నాను, నేను అనుకున్నది కరెక్టా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఎక్కువ సామాన్లు పెట్టుకొని ఇబ్బంది పడే కంటే మనకి ఎన్ని అవసరమో అన్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా అనిపించింది అనమాట. నా ఆలోచన అయితే ఇది. ఇప్పుడు ఏంటంటే ఏది అవసరమో అది తీసుకుంటాము, అయిపోగానే కడిగేసుకుంటాం. మళ్ళీ అదే అవసరం వస్తుంది కాబట్టి కడిగేసుకుంటాం అనమాట. గిన్నెలు కూడా ఎక్కువ పడవు కదా, అదనమాట నా ఆలోచన. బాగుంది కదా టిప్. ఓకే, ఇది నా కిచెన్ ఆర్గనైజేషన్ అయితే ఇది. ఇంకా కొంచెం మార్చాలి, చూద్దాం తర్వాత. కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పటికైతే ఇలా పెట్టుకున్నా. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.